ఇద్దరు మంత్రుల పదవులను పీకేసే పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా గట్టిగా మోడీ గారి టీంలో సైదిరెడ్డి గారిని ఎంపీగా గెలిపించి పంపిస్తే ఈ తెలంగాణలో ఈ నల్గొండ పార్లమెంట్లో ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుందనేది తెలియజేస్తున్నాం. అన్న ఇక్కడ నల్గొండకు ఎంపీలున్నా లేకున్నా, ఎమ్మెల్యేలున్నా లేకున్నా, లోకల్ బాడీలో ఎంపీటీసీలు సర్పంచులు లేకున్నా నేషనల్ హైవేలు ఇచ్చి 4 లైన్ల రోడ్లు ఇచ్చి ఇప్పుడు ఇంత అభివృద్ధి జరిగి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్ అయినా, ఊర్లలో ఉన్న వైకుంఠ ధామాలైనా, ఇవాళ ఇంటి ముందట ఉన్న బైకన్లైనా ఏవైనా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి. ఇవాళ ఆయన ఎక్కడ నా వాళ్ళు ఉన్నారా, నా పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రజలు ఎక్కడున్నా, భారతీయ జనతా పార్టీకి ఓటేసినా ఓటేయకున్నా వీరందరూ భారతీయులే, నా వాళ్ళే అని చెప్పి ఇక్కడ ఎన్ని పార్టీలు ఎంతమంది ఉన్నా ఇవాళ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అన్న ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 17కు 17 ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది ఎవరన్నా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొడితే ఈడున్నటువంటి ఇద్దరు మంత్రులను ఓడగొట్టలేరా? నల్గొండ కాషాయ అడ్డ కాదా? ఇది కాషాయ అడ్డగా మారదా? యువత అనుకుంటే, మా అక్క చెల్లెళ్ళు అనుకుంటే ఆ ఇద్దరు మంత్రుల జీవితం, రాజకీయ జీవితం ఇదే ఆఖరిసారి 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నల్గొండలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకే గెలుస్తుందని చెప్తున్నా. అన్న ఇప్పుడున్న వాతావరణం 17 సీట్లను గెలిచే పరిస్థితిలో ఉంది. ఆఖరికి అసదుద్దీన్ ఓడగొట్టే మాధవులతో సహా హైదరాబాద్ కూడా మనదే. ఇవాళ 17కు 17 సీట్లు మనవే. అన్నా ఈడున్న మంది ఒక్కరు 100 ఓట్లు అనుకున్నా ఇవాళ 2 లక్షల మెజారిటీతోని సైదిరెడ్డి గారు గెలుస్తారు అని చెప్తున్నాను. అన్నా మహబూబ్ నగర్ వెళ్ళినా, చేవెళ్ళ వెళ్ళినా, ఖమ్మం వెళ్ళినా, నాగర్ కర్నూలు వెళ్ళినా, ఇక్కడికి వచ్చినాం, నల్గొండలో ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు 8 పార్లమెంట్లకు వెళ్ళినా, ఎక్కడ చూసినా, ప్రతి గల్లీలో చూసినా, ప్రతి అవ్వను అడిగినా, ప్రతి తాతను అడిగినా ప్రతి ఒక్కరు మోడీ 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 అని మాట్లాడుతున్నారు. ఇది నిజం. ఎవరు చూసినా ఈసారి మేము మోడీకేస్తామంటున్నారు. ఆఖరికి కోమటిరెడ్డి పోయి అడిగినా మేము మోడీకేస్తామయ్యా అని చెప్తున్నారు. ఉత్తమ్ గారు అడిగినా మేము మోడీకేస్తామని చెప్తున్నారు. ఉత్తమ్ గారు ఉత్తరైతును, కోమటిరెడ్డి గారు అన్నారట కాంగ్రెస్ కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని చెప్పి. అన్న ఈ మాట కామారెడ్డికి వచ్చాను. కుక్క ఎవరైనా నీకు తెలుస్తుంది. నీ ముఖ్యమంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా ఉన్న నీవు నోటికొచ్చినట్టు మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోదనే చెప్తున్నాం. అయ్యా కోమటిరెడ్డి గారు, మీరు నోరు జాగ్రత్త పెట్టుకుని చూడండి. యాడుంది బీజేపీ అన్నావు కదా, ఇవాళ నట్టి నడమ నల్లగొండలో ఈ క్లాక్ టవర్ దగ్గర ఇవాళ చూడు ఎంతమంది ఇవాళ పనిచేస్తున్నారు, ఎంతమంది ఇవాళ మోడీ గారు అభిమానులు ఉన్నారని చూడు. మీ బస్సులు వెళ్ళాలన్నా, మీ పనులు వెళ్ళాలన్నా, మీ ర్యాలీలు కావాలన్నా లక్షల రూపాయలు కావాలా, కానీ ఈయన కాషాయం కండవ కప్పుకొని స్వతంత్రంగా వస్తారు. ఎవరు కూడా ఎవరికి లొంగిపోరు అని చెప్తున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త బలం. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ముచ్చట బాగా చెప్పిండు, కానీ మూతికి కాల్చుడే తక్క. ఆయన చెప్పిండు మంది మూతులకు సురుకులు పెట్టుడే కానీ ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా గెలిచామనుకుంటున్నారు, కానీ వ్యతిరేక ఓటు వల్ల మీ ప్రభుత్వం వచ్చింది, కానీ మీ మీద ఇష్టంతో కాదు. ఇది మీరు ఆలోచించుకోవాలా. ఇవాళ మీరు 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఏ ఒక్క గ్యారెంటీ అయినా అయిందా? ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటు అడిగి చూడండి, మీ ఓట్లు ఎన్ని వస్తాయో మీకు తెలుస్తుంది.
నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పటి వరకు కూడా నీ అధిష్టానం నాయకుని పేరు చెప్పకుండా నన్ను చూసి ఓటేయండి అని మాట్లాడుతున్నావు. కానీ మా నాయకుడు మోడీ గారు మేము దేశ భద్రతల కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రపంచంలో విశ్వగురు స్థానం కోసం 2047లో వికసిత భారత్ ద్వారా ఇవాళ అన్ని అభివృద్ధి చెందాలని చెప్పి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని మా నినాదం. కానీ మీది ఏముంది? ఇవాళ రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి మీరు ఓటు అడగండి, ఉన్న 4 ఓట్లు కూడా పోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. ఈ జిల్లాలో కుటుంబ పరిపాలన జరుగుతూ ఉన్నది. 2 ఉత్తమ్ దంపతులు, 2 అన్నదమ్ములు కోమటిరెడ్డి వాళ్ళు ఇలాగే పోతా ఉంటే నల్గొండ 4 ఫ్యామిలీలకే పరిమితం అవుతుంది. ఇకపోతే జానారెడ్డి గారు 2 కొడుకులు, ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక ఎంపీకి నిలబెట్టారు. ఇది కుటుంబం కోసం పనిచేసే నల్లగొండ పార్లమెంటా? ఇది ప్రజాస్వామ్యం కోసం పనిచేసే మోదీ గారికి ఓటేస్తారు.